హలో గైస్, నమస్తే. వరుస ఫ్లాప్స్ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని మన యువ సామ్రాట్ నాగ చైతన్య, సాయి పల్లవి హీరోయిన్గా నటించిన తండేల్ మూవీ ఈరోజు థియేటర్స్లో అయితే మొత్తానికైతే రిలీజ్ అయింది గైస్. ఈ సినిమా నాగ చైతన్య కెరియర్లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీ అయితే. గీతా ఆర్ట్స్ బ్యానర్లో ప్రొడ్యూస్ అయిన ఈ మూవీకి చందు మొండేటి డైరెక్షన్ని అందించిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఇక ఈ మూవీ రివ్యూలోకి వెళ్లే ముందు వీడియోకి ఒకే ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వెళ్తే శ్రీకాకుళంకి చెందిన కొంతమంది జాలర్లు సముద్ర మార్గం నుండి అనుకోకుండా పాకిస్తాన్ బార్డర్స్లోకి ఎంటర్ అవుతారు భయ్య. ఇక పాకిస్తాన్లో దేశంలో ఉండే పోలీసులకు వీళ్ళు చిక్కుతారు. ఇక పాకిస్తాన్ జైల్లో 13 నెలలు వీళ్ళు గడుపుతారు. అయితే మరి వీళ్ళు మళ్ళీ తిరిగి మన దేశం ఎలా చేరుకున్నారు అన్నదే ఈ మూవీ స్టోరీ. ఇక ఈ మూవీ మొత్తం సాయి పల్లవి నాగ చైతన్య మధ్య ఉన్న లవ్ స్టోరీ, మళ్ళీ వాళ్ళ మధ్య ఉన్న ఎమోషనల్ లవ్ మీదే ఈ స్టోరీ మొత్తం నడుస్తుంది గైస్. అయితే జాలర్లు పాకిస్తాన్లో చిక్కుకుపోవడం వీరి జీవితాలను ఎలా తలకిందులు చేసింది అన్నదే ఈ తండేల్ కథ. ఇక సినిమా ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంది గైస్. కొన్ని సీన్స్ అయితే చాలా ఫ్లాట్గా ఉన్నాయి. మూవీ స్టార్ట్ అయిన ఫస్ట్ 30 మినిట్స్ అయితే కొంచెం స్లోగా, కొంచెం లాగింగ్గా అయితే అనిపించింది. కొన్ని సీన్స్ అయితే సీన్కి కనెక్టివిటీ అయితే కొంచెం కుదరలేదని అయితే నాకు అనిపించింది. మరి వేరే వాళ్ళకి వేరేగా అనిపించవచ్చు. మంచి సాంగ్స్ని అయితే, అంటే ఉన్న 3 సాంగ్స్ని కూడా మూవీ స్టార్ట్ అయిన ఫస్ట్ హాఫ్లోనే ఫాస్ట్గా లాగించేశాడు గైస్. ఇక ప్రీ ఇంటర్వెల్ వరకు ఎటో పోతుంది అనుకున్న సినిమా ఇంటర్వెల్కి ముందు నుంచి కొంచెం కనెక్ట్ అవుతూ వస్తుంది గైస్. అయితే ఇంటర్వెల్ ఒక మంచి టర్నింగ్ పాయింట్ పెట్టి డైరెక్టర్ సెకండ్ హాఫ్ మీద కొంచెం ఆసక్తిని పెంచుతాడు. ఇక ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ స్టోరీని చూపించిన దర్శకుడు ఇక ఇంటర్వెల్ నుండి అసలు స్టోరీలోకి వెళ్తాడు భయ్య. ఇక మూవీ చూసిన చాలా మంది అభిప్రాయం ఏంటి అంటే సెకండ్ హాఫ్ సినిమాకి ప్రాణం పోసింది, సెకండ్ హాఫ్ సినిమాకి హైలైట్ అని చెప్పవచ్చు. ఇక క్యూట్ లవ్ స్టోరీ నుంచి చిన్నగా పాకిస్తాన్ బార్డర్ వరకు సింపుల్ ట్రాన్సిషన్ అయితే ఉంటుంది. అయితే చైతన్య సాయి పల్లవి మధ్య ఎమోషనల్ సీన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయని చెప్పవచ్చు. ముఖ్యంగా దేశభక్తి సీన్స్ అయితే గూస్ బాంబ్స్ ఇవయ్యా. కొన్ని చోట్ల అయితే కొన్ని డైలాగ్స్ ఉంటాయి, దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కరికి గూస్ బాంబ్స్ రావడం అయితే పక్కా. ఇక నాగ చైతన్య యాక్టింగ్కి అయితే 100కి 100 ఇవ్వచ్చు గైస్. కొన్ని చోట్ల సాయి పల్లవిని డామినేట్ చేసేంత రేంజ్లో ఉన్నాయి అంటే ఒకసారి అర్థం చేసుకుంది. ఇక సినిమా మీద చాలా కాన్ఫిడెంట్గా చెప్పిన నాగ చైతన్య నిజంగా స్క్రీన్ మీద కూడా చాలా కాన్ఫిడెంట్గా నటించాడు. ఇక శ్రీకాకుళం స్లాంగ్ కూడా బాగానే నేర్చుకున్నాడని చెప్పొచ్చు. ఎక్కడా కూడా ఆర్టిఫిషియల్ అయితే అనిపించలేదు. ఇక సాయి పల్లవి ఎప్పటిలాగే ఎక్స్ట్రాడినరీగా యాక్ట్ చేసింది భయ్య. ఇక నాగ చైతన్య సాయి పల్లవి స్క్రీన్ మీద అయితే చాలా అంటే చాలా బాగున్నారు. మెయిన్గా ఎమోషనల్ సీన్స్లో అయితే చైతన్య సాయి పల్లవి పెర్ఫార్మెన్స్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ అని చెప్పొచ్చు. ఇక ఈ రియల్ స్టోరీకి సినిమాటిక్ లిబర్టీని తీసుకొని మన డైరెక్టర్ చందు మొండేటి అయితే సెకండ్ హాఫ్కి చాలా మంచి సీన్స్ రాసుకున్నాడు. ముఖ్యంగా పాకిస్తాన్లో వచ్చే సీన్స్ అయితే చాలా బాగా రాసుకున్నాడు. ఎలివేషన్స్, ఎమోషన్స్ ఎక్కడ తగ్గకుండా చూసుకున్నాడు మన చందు మొండేటి. ఇక ఈ సినిమా సోల్ అయితే డిఎస్పి మ్యూజిక్ భయ్య. ఈ మ్యూజిక్ లేకపోతే సినిమా అయితే అట్టర్ ఫ్లాప్ అయ్యేది. ఇక డిఎస్పి అంటే ఏంటో ఈ మూవీలో చూపించాడు ఫ్రెండ్స్. ఫస్ట్ సీన్ నుండే తన మ్యూజిక్తో ఆడియన్స్ని అయితే కట్టిపడేశాడు. ఇక బుజ్జి తల్లి సాంగ్ అయితే స్క్రీన్ మీద చాలా అంటే చాలా బాగుంది భయ్య. మెయిన్ బుజ్జి తల్లి ఉన్న బీజిఎం అయితే మూవీకి ఊపిరి పోసిందని చెప్పొచ్చు. ఇక ఆ బీజిఎం వచ్చిన ప్రతిసారి అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇక ఈ యాక్షన్ సీన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఫైట్స్ కూడా చాలా న్యాచురల్గా అనిపించాయి. అక్కినేని ఫ్యాన్స్కి చాలా రోజుల తర్వాత ఫుల్ మీల్స్ ఈ సినిమా. చాలా మంది ఒపీనియన్ ఏంటంటే సాయి పల్లవి కంటే నాగ చైతన్య బాగా యాక్ట్ చేశాడు అని. అంటే ఒకసారి అర్థం చేసుకోండి, మరి నాగ చైతన్య నట విశ్వరూపం ఏ రేంజ్లో ఉందో. సినిమా యావరేజ్గా ఉన్నా కానీ మజిలీ తర్వాత ఆ రేంజ్ కలెక్షన్స్ అయితే పక్కా. ఎందుకంటే February 14 కూడా వస్తుంది, కరెక్ట్ టైంలో అయితే ఈ సినిమా అయితే రిలీజ్ చేశాడు. మ్యూజిక్ పరంగా అయితే సినిమాకి 100కి 100 భయ్య. ఇక కథ ఎలా ఉంది, సినిమా మీకు నచ్చిందా నచ్చలేదా అనేది సినిమా థియేటర్కి వెళ్ళి నేర్చుకోండి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. బాయ్.